2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ స్పిరిచ్యువల్ యాంగిల్ నుంచి తీసుకుందాము. కౌల సూర్య సాధనలోనే ఎపిసోడ్ 2 ఇది. మనం ఏమనుకుంటే అది జరక్కపోవడానికి కొన్నిసార్లు కారణాలు ఏముంటాయి సార్? అంటే బియాండ్ మనకు అర్థం కానటువంటి విషయాలే మన చుట్టూ కమ్మేస్తూ ఉంటాయి. ఎలాంటి కారణాల వల్ల మనం అనుకున్నది జరక్కపోవచ్చు అంటారు? చాలా బ్రేక్ డౌన్ చేస్తాను. అందులో ఫస్ట్ మనం అనుకున్నది ఏమనుకుంటున్నాము అన్నది క్లారిటీ లేకపోవడం. ఈ సృష్టిలో ఏది కూడా మనం ఇంటర్ఫియర్ అవ్వడం వల్లే ఆగుతుంది. న్యాచురల్గా వెళ్ళిపోతాయి. ప్రాణం చూడండి, మనం ఊపిరి తీసుకోవాలి అనుకున్నప్పుడే కష్టపడాలి. న్యాచురల్గా అది లోపల వెళ్ళిపోతుంటుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, భగవంతుడి ప్రాసెస్ ఈజ్ నైస్ అండ్ బ్యూటిఫుల్. మనమే తొందరపడి ఆత్రం పడతాం. యాక్చువల్గా దానికి అలైన్ అవుతే మనకు అనుకున్నవి జరుగుతాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అనుకునేది సరిగ్గా అనుకుంటున్నానా లేదా అనే దగ్గరే ఆలోచించుకోవాలి. చాలామంది అనుకోవడం, నేను ఎప్పటికి అడుగుతాను, ఏం కావాలనుకుంటున్నావు అన్నా అనుకోండి, అంటే సక్సెస్ అవ్వాలి సార్ అంటే. ఏంటి సక్సెస్? వాట్ ఈజ్ సక్సెస్? భగవంతుడి ఉద్దేశంలో సక్సెస్ నువ్వు ఈరోజు రోడ్డు దాటితే చాలు, అలా కాదుగా. నీకు కావాల్సినది క్లారిటీగా అనుకోకపోవడం వన్ ఆఫ్ ది మేజర్ స్టెప్. సో అనుకున్నది సాధించాలి అంటే, సాధించలేకపోతున్నామంటే, ఏదో అడ్డుపడుతున్నాం, వెనకబడుతున్నామంటే, మళ్ళీ ఒక్కసారి పెద్ద చార్ట్ కొనుక్కొచ్చి, నేను చేస్తా పని, పెద్ద చార్ట్ కొనుక్కొచ్చి రాసుకోవాలి. ఏంటి భగవంతుడి ప్రాసెస్లో నేనేంటి అడ్డుపడుతున్నాను, అది ఫస్ట్ రాసుకోవాలి. నెంబర్ 1. అనుకున్నది జరగకపోవడానికి గల కారణాల్లో 3 సిస్టమ్స్ ఉంటాయి, నాడీ సిస్టమ్స్. అందులో ఫస్ట్ ఇడ, సుషుమ్న, పింగళ 3 ఉంటాయి. మధ్యలోది సుషుమ్న. మనము ఇడా నుంచి డామినేట్ చేయడం కానీ, పింగళ నుంచి డామినేట్ చేయడం వల్ల అనుకున్నది జరగకుండా ఆగిపోతుంది. కొంతమంది ఓవర్ ఇన్ ద మైండ్, ఇడా డామినేషన్. కొంతమంది ఓవర్ ఇన్ ద యాక్షన్, పనులు చేసేస్తుంటారు కానీ ఎందుకు చేస్తున్నారో ఆలోచించరు, పింగళ డామినేషన్. ఇలా ఏదైనా ఒక ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అనుకున్నది సాధించలేరు. ఎవరైనా సరే ఈరోజు అనుకున్నది సాధించట్లేదు అంటే ఒక పక్కన కూర్చోవాలి. జస్ట్ సెన్స్ దేర్ బ్రీదింగ్. ఎటు సైడ్ నుంచి ఎక్కువ బ్రీత్ చేస్తున్నాను తెలిసిపోతుంది. ఐఎమ్ నాట్ బ్యాలెన్స్డ్, నాకు ఏదో రకంగా అడ్డుపడుతుంది. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి, అనుకున్నది సాధించడానికి సమ్వేర్ నీ మైండ్లో నువ్వు ఒక ప్యాటర్న్ అడ్డు పెట్టుకున్నావు. ఇంకా భయం కానీ, వరి కానీ, నెగిటివ్ ఎమోషన్ ఏదో నీ మైండ్లో ఆపుతోంది. ఉల్టా తిప్పి చేద్దాం. ఎవరికైనా ఏదైనా సాధించాలి అంటే ఏ ఎమోషన్లో నేను దాన్ని రీచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అంటే నేను అట్లా పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి. ఇఫ్ ఐ బికమ్ దట్ ఈజ్ ఆల్రెడీ మైన్. నేను దానిలా మారితే, నా దగ్గరికి ఈగలు రావాలి అంటే నేను చక్కెరలాగా, హనీలాగా మారాలి. నేను మారితే ఆటోమేటిక్గా వస్తాయి అవి. సో నాకు సక్సెస్ రావాలి, అని అనుకున్నది జరగాలంటే అనుకున్నది జరిగేలాగా నేను మారలేదు. ఇంకా నన్ను చూడగానే అబ్బా మీ దగ్గరికి వెళ్ళాలి అని అనిపించాలి. ఇది ఇంపార్టెంట్. 4th, యూ విల్ గెట్ వాట్ యు డిజర్వ్. నువ్వు నిజంగా కూడా డిజర్వింగ్గా మారితే. చాలామంది కష్టపడ్డాను అని చెప్పి, నేను సైకిల్ తొక్కుకుంటూ అంత దూరం వెళ్ళాను. నువ్వు సైకిల్ తొక్కడమో, నువ్వు ఎంత దూరం వెళ్ళావో కాదు పాయింట్, నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళావు. నేను చాలా కష్టపడినా సార్ అని చెప్తాను నాకు. ఎన్ని రోజులైతే నేను కష్టపడుతున్నాను అంటావో సక్సెస్ రాదు. అది ఐ ఎంజాయ్డ్ ఇట్, అది నా మజా. నేను అంత దూరం పోయేనా నేను క్రికెట్ ఆడడము, లేకపోతే నేను చేయడము, నేను ఎంజాయ్ చేస్తా. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ప్రాబ్లం ఫర్ మీ అని అనుకున్న రోజున అన్నిట్లా దడదడ లైఫ్లోకి వచ్చేస్తాయి. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైతే కష్టమని ఫీల్ అవుతున్నారో అది మీ లైఫ్లో మిమ్మల్ని టార్చర్ పెడుతుంది. దేన్ని కష్టం అనుకోకండి. మీ ఉద్యోగం, ఆఫీస్ దూరం ఉన్నా, మీ లైఫ్లో సక్సెస్ రాలేదన్నా, మీకు అప్పులున్నా, ఇదిరా మజా, నేను మారతాను చూడు, నాకు అది ఇష్టంగా చేస్తా, అప్పులు తీర్చడం ఇట్స్ స్టైల్ ఫర్ మీ అని దిగండి. లైఫ్ నువ్వు ఆటోమేటిక్గా అన్నీ అట్రాక్ట్ చేస్తావు. ఆటోమేటిక్గా మన లైఫ్లోకి అనుకున్నవి జరుగుతుంటాయి. కష్టమో ఎంత కష్టం పడుతున్నానో, నేనెంత కష్టం పడుతున్నానో నువ్వు అడ్డు ఆపేసావు. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ నీ స్ట్రెంగ్త్ని, నీ లోపల ఉండే ఆ అట్రాక్టివ్ కెపాసిటీని పెంచుకోవాలి, నీ లైఫ్లోకి అన్నీ రావాలి అంటే ఇదొక. అండ్ ఫైనల్ ప్రాసెస్ చెప్తాను. పైనుంచి యూనివర్సల్ స్ట్రెంగ్త్ వస్తుంది, యూనివర్సల్ పవర్. మనలోంచి హ్యూమన్ పవర్ వస్తుంది. ఈ 4 పైనుంచి వచ్చేది, కింద నుంచి వచ్చేది 7 ప్లేసెస్లో తగులుతుంది. పైనుంచి ఒక నీళ్లు పోసారు, కింద నుంచి నీళ్లు వేస్తే ఒక చోట ఎలా అయితే క్రాష్ అవుతుందో అలాగా 7 చోట్లవి క్రాష్ అవుతుంది.
ఎక్కడ సార్ అది? అఫ్ కోర్స్ సహస్రారం మనం వదిలేస్తాం. మిగతా 6 చక్రాలు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధాజ్ఞ, వీటిల దగ్గర ఎనర్జీ ఆఫ్ యూనివర్స్, ఎనర్జీ ఆఫ్ హ్యూమన్ రెండు కలుస్తాయి అంటారు. ఈ 7 ఏరియాస్ని గనక రిథమిక్గా రెండు ఈక్వల్గా జాయిన్ అయ్యేటట్టు చేస్తే, సంగమం అయ్యేటట్టు చేస్తే లైఫ్లో మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే అవి జస్ట్ క్రాష్ అవుతుంటాయో, ఏంటో హ్యాఫజార్డ్గా ఉంటుంది, అనుకున్నవి జరగవు. మనం ఏదో ట్రాఫిక్లో అలా ఈక్వల్గా మంచిగా వెళుతున్నాను బాగుంటుంది. ఎప్పుడైతే అన్నీ వచ్చి గుద్దుకుంటాయో అక్కడంతా జామ్ అయిపోయినట్టు మన ఎనర్జీ అంతా జామ్ అయిపోయి అనుకున్నది మన లైఫ్లోకి రాదు. సో ఆ 7 ఏరియాస్లో మనం ఎలా ఫ్లో అవుతున్నాము అనేది చూసుకున్నవాడు లైఫ్ని ఇట్లా అనుకున్నవి ఇట్లా అట్రాక్ట్ చేస్తాడు. సో డూ ఇట్. అండ్ వీటన్నిటికీ అడ్డుపడేది, నన్ను ఈ మాట అనగానే అడుగుతారు, మరి నువ్వు చేసుకున్నావా, నువ్వెంత చేసుకున్నావు అని అడుగుతారు. నిజంగా చెప్తున్నాను, నాకు కూడా కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయేమో, నాకు కూడా అవి కలిసే చోట్ల కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయేమో, కానీ ఎవరైతే దాన్ని స్మూత్గా వెళ్ళనిస్తారో లైఫ్లో అన్నీ జరుగుతాయి. ఇది నా మాట కాదు, నువ్వు ఎవరినన్నా నమ్మచ్చు, ఎవరినన్నా మీరు నమ్మకపోవచ్చు, కానీ మన ఋషులు మునులు చెప్పింది మాత్రం వాళ్ళు పేటెంట్ చేసుకొని అమ్ముకోవడానికి కాకుండా సత్యమే చెప్పారు. ఇది నేను చెప్పేది సత్యం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలైన్ యువర్ సెన్సెస్, అలైన్ యువర్ శక్తి. నీ లోపల ఉండే ఆ సూర్య శక్తిని ఒక్కసారి వన్స్ ఇన్ లైఫ్ టైం అలైన్ చేసుకుని చూడండి. దెన్ యూ సీ ద మ్యాజిక్. ఏ టైంలో అలైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? అంటే అలా కూర్చొని చాలా ముహూర్తాలు ఉంటాయి వాటికి యాక్చువల్గా. అందులోనూ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ కానీ 3 ఎప్పుడు మనకి సంధ్యావందనములాగా 3 సార్లు చెప్తారు. ఓకే, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. జస్ట్ దట్ వెన్ యూనివర్స్ ఈజ్ బ్రీదింగ్ అంటారు. ఓకే, సో అది పొద్దున పూట యూనివర్స్, ప్రకృతి బ్రీద్ అవుట్ చేస్తుంది, బ్రీద్ ఇన్ చేస్తుంది, మళ్ళీ బ్రీద్ అవుట్ చేస్తుంది. అలాంటి టైంలో సాధన చెయ్యండి, సూర్యుడికి అభిముఖంగా కూర్చోండి, ఆయన శక్తిని తీసుకోండి, నీ లోపల ఉండే నెగిటివిటీని వదిలిపెట్టండి. మన లోపల చేంజ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ డోర్లు తెరుచుకుని మన దగ్గరకు వస్తాయి. ఇది ట్రై చేయాలి. అయితే చాలామంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. యా, కౌల సూర్య మెడిటేషన్ దాని మీద యా, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎన్ని డేస్ ఉంటుంది? ఆన్లైన్ ఉంటుందా? యా, February 8th నుంచి స్టార్ట్ అవుతుంది. 7 days కోర్సు. ఆన్లైన్ ఉంటుంది. మార్నింగ్ 6 to 7 ఉంటుంది. అండ్ నేను పర్సనల్గా కూర్చోబెట్టి అందరికి ఇనిషియేట్ చేసి ఎలా చేసుకోవాలి మెడిటేషన్ అంతా చెప్తాం. దీనిలో మనం నోట్స్ PDF ఇచ్చేస్తున్నాము, అండ్ ఆడియో మెడిటేషన్స్ ఇస్తున్నాము, అండ్ వాళ్ళకి ఎలా రాసుకోవాలి ఏంటి అన్న దానికి ఒక బ్లూ ప్రింట్ లాగా ఇస్తున్నాము. దాని ద్వారా మనకి ఏ ప్రాబ్లం ఉంది అని డయాగ్నోస్ చేసుకుని దేన్ని ట్రీట్ చేయాలి అనేది కూడా మనకి దీనిలో నేర్పించబడుతుంది. సో ఆన్లైనే కాబట్టి ఇంట్లోనే కూర్చొని కంఫర్టబుల్గా నేర్చుకోవచ్చు. దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎవ్రీవన్ హ్యాస్ టు మేబీ టేక్ దిస్ ఛాన్స్. అండ్ కింద నెంబర్ ఇస్తారు కాబట్టి ఆ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అయితే లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అవుతుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ.